మహేష్ ఇంకో 2 ఏళ్ల వరకు కనిపించరు. వారణాసి నుంచి అప్డేట్స్ కూడా ఇప్పట్లో రావు. సినిమా ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. జక్కన్న సినిమా రావడానికి ఇంకో 2 ఏళ్లు పట్టేట్టే ఉంది. మహేష్ కనిపించడన్న లోటుని రిలీజెస్ తీరుస్తున్నాయి. నవంబర్ 29న రానున్న మహేష్ మూవీ ఏంటో చూద్దామా? ఇంకో 2 ఏళ్ల పాటు మహేష్ ఫ్యాన్స్ కు రిలీజెసే దిక్కుగా మారింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన మహేష్ సినిమాలనే 1కి 4 సార్లు మళ్లీ విడుదల చేయాల్సొచ్చింది. పోకిరి తర్వాత మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన పొలిటికల్ మాఫియా యాక్షన్ మూవీ బిజినెస్ మ్యాన్ 2012 సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ సినిమాలో సూర్యభాయిగా మహేష్ బాబు సూపర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మహేష్ యాక్టింగ్ గురించి చెప్పాల్సొస్తే చాలా మంది బిజినెస్ మ్యాన్లు హీరో క్యారెక్టరైజేషన్ గురించే మాట్లాడతారు. ఆల్రెడీ చాలాసార్లు థియేటర్స్ లోకి వచ్చిన బిజినెస్ మ్యాన్ నవంబర్ 29న మరోసారొస్తోంది. రిలీజెస్ లో పవన్, మహేష్ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ నెలకో మూవీతో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు. అతడు రిలీజ్ పై నిర్మాతలు చాలా ఆశలు పెట్టుకున్నా 4.55 కోట్లతో 5వ ప్లేస్లో నిలిచింది. మేకర్స్, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం రీచ్ కాలేకపోయింది. మరి బిజినెస్ మ్యాన్ చూసి ఆదరిస్తారో లేదో చూడాలి. మరి వెంకటేష్ కెరీర్ లో అదిరిపోయి హిట్స్ చాలా ఉన్నా రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుకు రాలేదు. నువ్వు నాకు నచ్చావును నిర్మాత శ్రవంతి కిషోర్ మళ్లీ థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. 2026 జనవరి 1న ఈ ఫ్యామిలీ హిట్ రిలీజ్ అవుతోంది.